హాయ్ అండి. వెల్కమ్ టు మిస్ మ్యాజింగ్ ఫుడ్. బెండకాయ ఫ్రైని చేసేద్దామంటే జిగురు లేకుండా కరకరలాడుతూ క్రిస్పీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు. బెండకాయలనైతే ముందుగా క్లీన్ చేసుకొని ఒక క్లాత్‌తో డ్రై చేసుకొని పెట్టుకోవాలండి. డ్రై చేసుకున్న తర్వాత మాత్రమే కొద్దిగా కూడా వాటర్ ఉండకూడదు. ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత కూడా 30 నిమిషాలు పక్కన పెట్టండి. చక్కగా ఆరిపోతాయి. ఇలా ఆరిపోయిన తర్వాత మాత్రమే మీరు ఫ్రై చేసుకోవాలి. కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తరువాత బెండకాయ ముక్కలను నిదానంగా మీడియం ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. వెంటనే కదపకూడదు. ఒక 2, 3 నిమిషాల తర్వాత ఒకేషనల్‌గా స్టిర్ చేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా టైం పడుతుంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి క్రిస్పీగా. గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఈ కలర్ వచ్చినప్పుడు వీటిని తీసుకొని టిష్యూ పేపర్ మీద ప్లేస్ చేసుకోండి. ఎక్సెస్ ఆయిల్ ఉంటే పీల్ చేసుకుంటుంది. ఈ విధంగా మొత్తం బెండకాయలని చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ని రెడ్యూస్ చేసుకోండి. ఒక 3 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని పల్లీలు కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. మీరు ఈ ప్లేస్లో జీడిపప్పులైనా యాడ్ చేసుకోండి. ఈ విధంగా వీటిని కూడా టిష్యూ పేపర్ మీద ప్లేస్ చేసుకోండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు వీటిని తాలింపు వేసుకుందామండి. ఇప్పుడు ఆయిల్‌లో 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే సాయి మినపప్పుని యాడ్ చేసుకోండి. పావు టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్రను కూడా యాడ్ చేసుకోండి. ఇవి కొద్దిగా చిటపట అన్నప్పుడు 5, 6 వెల్లుల్లి రెబ్బలను కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోండి. అలాగే 4 ఎండుమిర్చిని కూడా వేసుకోండి. టేస్ట్ అండ్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. వీటిని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న బెండకాయ ముక్కలను అయితే యాడ్ చేసుకోవాలండి. ఈ తాలింపులోకి ఈ బెండకాయ ఫ్రైని యాడ్ చేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇలా తాలింపు వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా పసుపు యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోండి. మీరు కారం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇవి మొత్తం వేసిన తర్వాత కూడా మొత్తం బెండకాయ ముక్కలకి పట్టేలాగా గరిటెతో కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు స్టవ్ మీదే ఉంచండి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ కోకోనట్ పౌడర్ యాడ్ చేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.